మన నీతి ఆయన ఎదుట ఎట్లా ఉందంట? మురికి గుడ్డలంట. మురికి గుడ్డలు అంటే బైబిల్లో కరెక్ట్ చదివితే స్త్రీ ధర్మము చప్పున వాడే గుడ్డ అంట. నాపీ ప్యాడ్స్ వాడతారు కదా, దట్స్ ఆ మురికి గుడ్డలు దాంతో పోలుస్తున్నాడు. ఆ స్వనీతి ఉన్నంత కాలము పిల్లలు పుట్టరంట. రక్తస్రావంతో బాధపడుతున్న వారికి పిల్లలు పుట్టరాయి. అందుకే రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ఆమె యూదురాలే, ఎన్నో వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందంట, డబ్బులంతా పోయా, వ్యాయమైందంట, అసలు లేవంట ఆమె దగ్గర. ఆమె యేసుని గురించి వినిందంట. ఏం వినింది అని అడగాల. అడుగుడి, మీకు నాకు డబ్బు కావాలి, కారు కావాలి, ఇల్లు కాదు, అట్లా కాదు. ఏం అడిగింది దేవా? ఏం వినింది నీ గురించి? ఆయన ఈమె యూదురాలు, ఆమెకు కూడా స్క్రిప్చర్స్ తెలుసంట. ఏందిరా బాబు, నా ఆరోగ్యం క్షీణించింది, ఎలా ఈ గోళాన్ని నేను ఇప్పుడు తప్పించుకోవాలి ఎలా అంటే, ఆరోగ్యం కావాలి ఆమెకు. ఆరోగ్యం పోయిందా? చదువుతుంటే మలాకి 4వ అధ్యాయం 2వ వచనము, మలాకి 4:2. అయితే నా నామమందు భయభక్తులు గల వారికి నీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలలో ఆరోగ్యం ఉండునంట. రెక్కలనగానే చాలా మంది రెక్కలనగానే ఆ మాట అక్కడ టెకేల్ అంటాడంట. యూదులు వేసుకుంటారు కదా ఆ వస్త్రపు చెంగులో దాన్ని టెకేల్ అంటారంట, దాన్ని రెక్కలు అంటారంట, దాన్ని కుచ్చులు అంటారు కదా. దానికి మూల బ్లూ ఉంటుందంట, బ్లూ కలర్. ఆ బ్లూ ఏంటో కాదు, కృపనే. ఏమేన్, ఎందుకంటే ధర్మశాస్త్రం చేయలేదా, కృపనే చేయగలదా. ఈమె ఏం చేసింది? ఆమె విని ఆయన దగ్గర ఆ వస్త్రపు చెంగులో నాకు ఆరోగ్యము దొరుకును అని తెలిసిపోయింది ఆమెకు. హల్లెలూయా. ఆమె జాస, ఆమెకు ఆరోగ్యం కావాలి, ఆయన రెక్కలే. అన్ని మర్చిపోయిందా? బక్క పీనుగులాగా 12 సంవత్సరాలుగా రక్తం పోయి 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 బక్క పీనుగులాగా అయిపోయి ఉంటుందా ఆమె జాస. ఆయన వెనకల జన సమూహం ఆయన మీద పడుతున్నాడంట. ఆమె మటుకు ఆ వస్త్రపు చొంగే నా ఆరోగ్యం. హల్లెలూయా. వెళ్ళిందంట జన సమూహం మధ్యలో చెల్లిందంట, ముట్టిందంట. ముట్టిన వెంటనే, రేపు కాదు ఎల్లుండిగా, అందుకే నువ్వు ప్రార్థన చేసిన తర్వాత వెంటనే అయిపోతుందంట. కానీ నువ్వు నమ్మట్లేదంట. అందుచేత మీరు ప్రార్థన చేసినప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు ఎప్పుడు? రోజు అడుగుతా ఉంటే, బ్రదర్ మనం గోజాడాలి కదా, బ్రదర్ గోజాడాలి కదా. నేను అరే గోజాడాల్సింది ఎవరితో? అన్యాయస్తపు న్యాయవాదితో. మన దేవుడు న్యాయవాదే. గోజాడుతా ఉంటే నువ్వేం చేస్తున్నట్టు? దేవా నువ్వు అన్యాయస్తు న్యాయవాది, నేను గోజాడాలి నీతోటి. అందుకే ఉపమానాలు చాలా డేంజరస్. అప్పుడు యేసుప్రభువు అంటాడు, దేవుడు వారి మాట వింటాడు, త్వరగా వారికి సమాధానం ఇస్తాడంట. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ ఏమైంది? ఏమే వినిందంట. ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టను అంట. అప్పుడు యేసుప్రభువు వెంటనే ఆయనలో ప్రభావము బయలువెళ్ళని వెంటనే ఆయన వెనక తిరిగి నా వస్త్రమును, ఆయన ఏమడిగాడు? ఏమా నీ వస్త్రం ముడితే తెలుసా నీకు? బట్టలు ముడితే తెలుసా మీకేమన్నా? ఆయన వస్త్రం ముట్టింది అంటే స్పెసిఫిక్ ఏరియా. శిష్యులు అంటారు, నీ జన సమూహము నీ మీద పడుచుంట చూస్తున్నావే, నన్ను ముట్టింది ఎవరు? నన్ను కాదురా, నా వస్త్రాన్ని ముట్టింది ఎవరు? స్పెసిఫిక్. వెన్ యు గో టు గాడ్ బై ఫెయిత్, విశ్వాసంతో వెళ్తే నీకు ఇమ్మీడియట్ అయిపోద్ది అంతే. అవి తీరాల్సిందే. రేపు అవుతుందా, ఎల్లుండి అవుతుందా, అంత లేదు. పిల్లలు కావాలంటే ఒకే రోజులో పుట్టరాయి 9 మాసాలు, కానీ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎప్పుడు అవుతారా? ఇమ్మీడియట్గా. ఎప్పుడైతే
మాట నువ్వు నమ్ముతావు, అప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అంట. ఏమాన్, వచ్చేసిందంట బేబీ. ప్రెగ్నెన్సీ అనగానే పుట్టినట్టే, బేబీ ఉన్నట్టే కదా. అలా నేను నమ్మంగానే నీకు వచ్చేసిందంట. దానికి వ్యతిరేకంగా దాన్ని అబార్షన్ చేయడానికి అపవాది ఎన్నో కుయుక్తులు పన్నుతాడా నీ నోటి నుంచి నెగిటివ్ మాట్లాడడానికి. అందుకే ఆ ప్రెషర్ వచ్చినప్పుడు మాట్లాడకూడదంట. అయిపోయింది, నేను ప్రెగ్నెంట్ వేస్తున్నాములోనా అంట. ఏమాన్, ఎన్నో ఉన్నాయి అద్భుతాలు. నీతిమంతులు కాబట్టి నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించును. హల్లెలూయా. నీ విశ్వాస మూలంగా జీవించకపోతే నువ్వు చనిపోయినట్టే అంట. మనిషికి గాలి లేకపోతే ఎట్లా చచ్చిపోతాడు, నీతిమంతుడు కూడా విశ్వాస మూలముగానే జీవించాలంట. హల్లెలూయా. దాని తప్ప వేరే మార్గం లేదా. ఆమేన్. ఒక పాట పాడదాం ఇప్పుడు. పరాక్రమము గల బలాజుడా, నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే, అరే దేనిని గూర్చి భయపడకు, 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 భయపడకు. హే దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయం ఎందుకు? నీకంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలవలేరు, పద ముందుకు. ఇక చేసుకో స్వాధీనం, స్వాధీనం, స్వాధీనం. Take, 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 take over. 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 పరాక్రమము గల బలాజుడా, నువ్వే పరాక్రమము గల బలాజుడు, నువ్వే. భయమును ప్రతి జనమునకు నీ ప్రభువు పుట్టించను. నువ్వు అడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చను. ఈ భూమి మొత్తాన్ని నీ సొత్తు చేశాడు, లోపరచి ఏలేయను. అరే ఈ దేశ వైశాల్యమంతా నువ్వు అడుగేసే ప్రభు జెండ స్థాపించను. ఇక చేసుకో స్వాధీనం, పరాక్రమము గల బలాజుడా. దేశపు ఉన్నత స్థలముల పైన ప్రభు నిన్ను ఎక్కించును. పాడైన దాని పునాదులను ప్రభు నీ చేత కట్టించును. తన రాజ మకుటంగా, తన రాజదండంగా ప్రభు నిన్ను నియమించను. శాసనము స్థాపించు తన ముద్ర ఉంగరముగా ప్రభువు నిన్నుంచెను. ఇక చేసుకో స్వాధీనం, స్వాధీనం, స్వాధీనం. Take, 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 take over. Take, 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 take over. Take, 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 take
ప్రభు నీకు సరిహద్దులేర్పరచెను, సరిహద్దులలో నీకు సమాధానం ప్రభు ఎప్పుడు కలిగించును. గుమ్మముల గడియలను బలపరచి నీ మధ్య పిల్లలను దీవించును. ఏ కీడు రాకుండా తన చేయి తోడుంచి అభివృద్ధి కలిగించును. ఇక చేసుకో స్వాధీనం. Last stanza, okay? అనేక జనములకు ప్రభు నిన్ను దీవెనగా నియమించెను, సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా దీవించును. ఆకాశ ధన నిధిని ప్రభు తెరచి ఎల్లప్పుడు సమృద్ధి నీకిచ్చును. త్వరగానే నిన్నుంచి జనములను పోషింప తన వాక్కు నీకిచ్చును. ఇక చేసుకో స్వాధీనం. భయపడకు, 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 భయపడకు. హే దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు? నీకంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలవలేరు, పద ముందుకు. ఇక చేసుకో స్వాధీనం. హలో, చాలా మంది డాన్స్ చేయకూడదు, ఉట్టి ఇట్లా ఉండాలా, 7 లాగా ఉండాలా. ఉండండి, నో ప్రాబ్లం. బ్రదర్, దేవుని ఎదుట్లా మర్యాదగా ఉండాలి. తెల్ల బట్టలు వేసుకొని 7 లాగా ఉండాలి బ్రదర్. మర్యాద అంటే అల్లరితో కూడిన ఉండకూడదు బ్రదర్. ఓహో, దావీదు ఏం చేశాడో? దావీదు నాట్యం ఏంటి? భరతనాట్యమా? అది రాదా? ఈ మతం వచ్చేసి నువ్వు ఇట్లా ఉండాలా, డిగ్నిఫైడ్గా ఉండాలా. నేను నా హీరో నా యేసు, ఆయన గురించి నేను డాన్స్ చేస్తాను, మీ గురించి కాదు. ఈడ ఎవడేమనుకుంటే నాకే, ఎన్ని కొంతమంది బైబిల్లో పాత నిబంధన ఉంటుందంట, కొత్త నిబంధన ఉంటుంది. కానీ కొంతమంది సరికొత్త నిబంధన రాశారా? అది ప్రాబ్లమా? ఇక్కడ మాయరోగం అదే. డిమనాలజీ అంటారు, అదే దయ్యం రాసింది. నువ్వు పర్ఫెక్ట్ బెద అట్లా ఉండాలి, అంతే, కరెక్ట్. వాడు నీ శరీరాన్ని వాడు. సో ఇప్పుడు మీరు నీతిమంతుల పాపలు చెప్పండి. సో ఈరోజు నీతిమంతుడు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు నేను నీతిమంతుడు అంటూ ఉండను అంతే. రాత్రి పడుకుని నేను నీతిమంతుడు, ప్రభా నన్ను నీతిమంతుడిగా చేసినందుకు నీకు వందనాన్ని పడుకోండి అంతే.
ఎక్కువ డ్రామాలు, దేవా ఇది దేవా అది దేవా వద్దు, అవసరం లేదు అక్కడ. ఒకే ఒక మాట, రేపు కంటిన్యూ చేస్తా దీంతో. రోమా 5:19 ఒక మాట అంటాడమ్మా. 5:19 పెట్టమ్మా ఒకసారి. 5:19 ఇది ఒక్కటి చదివిన తర్వాత వీ క్లోజ్. ఓకే, టుడే పోలీస్ వారికి దేవుడు దీవించును గాక యేసునామములో. వాళ్ళ పాపం కొంచెం లేట్ వచ్చింది మనకి, వాళ్ళు అండర్స్టాండ్. 5:19 ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, నేను చదువుతలేమో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఎవరు విధేయత? ఎవరమ్మా? ఎవరు ఆ విధేయత? ఎవరు ఆ అవిధేయత? ఎవరు? మొదటి ఆదాము. విధేయత ఎవరు? ఇప్పుడు నేను నీతిమంతుడిని అంటే యేసు ప్రభువు చూపించిన విధేయతను ఘనపరిచిన వాడిని అవుతాను. హల్లెలూయా. నేను పాపిని అంటే యేసు ప్రభువు చూపించిన విధేయతను తిరస్కరించిన వాడిని అవుతానా? మీ ఇష్టం. మరి ఇంకా ఆయన విధేయత నీకు కావాలా వద్దా అనేది నీ ఇష్టమా? ఆమేన్, హల్లెలూయా. సో మీరు పాపులా నీతిమంతులు ఎప్పుడు చెప్పండి? అనగానే ఆయన విధేయతను మనం ఏం చేస్తున్నాము? ఘనపరిచిన వాడిని అవుతాం. హల్లెలూయా.